అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టరేట్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడైతే గ్రామ పంచాయతీ కార్మికులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది. గత 8 నెలల నుంచి అయితే మాకైతే కనీస వేతనాలు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర సమస్యలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ సైతం మా సమస్య పరిష్కరించట్లేదని చెప్పేసి అయితే వీరైతే కలెక్టరేట్ వద్ద అయితే బైఠాయించడం జరిగింది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డిపై అయితే ఒక పాట సైతం పాడడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒకసారి అయితే వారితో అయితే మాట్లాడదాం, ఒకసారి వారి సమస్య తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పాట, ఏం పాడుతున్నారు మీరు? ప్రజాపాలన వచ్చినప్పుడు మేము కార్మికులము, ఇంతకున్న ప్రభుత్వం గత ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఎంతో మాకు ఆకలి బాధ లేవు, కడుపు నిండా అన్నం లేదు, బట్టలు లేవు, గూడు లేదు, గుడ్డ లేదు, అన్ని హామీలు ఇచ్చి అప్పుడున్న ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. మేము ఇస్తాము, అన్ని రకాల ఆదుకుంటాము, ఇల్లు గూడ గుడ్డ కడుపు అన్నీ ఇస్తున్నాము. మేము మోరీలో చెత్తలు పెట్టుకొని చెత్త పందులు చచ్చిపోయినా కుక్కలు చచ్చిపోయినా మేము చేత్తో తీస్తున్నాము. మా భార్య పిల్లలు మాకు దగ్గర రాణిస్తలేరు, మేము ఆరోగ్యాలకు గురైపోతున్నాము, మాకు ఆరోగ్య భద్రత లేదు. మా పిల్లల పట్ల మాకు ఎలాంటి కుటుంబంలో ఎలాంటి మాకు మరి దగ్గర రాణిస్తలేరు. మేము చేసి ఎవరి కొరకు? మేము ప్రజలము, మీ ప్రాణాలు కాబడితే మీరు ఏసీలో ఉంటారా సారు? మా ఆకలి బాధలు చూడరు. ఆకలి బాధ చూడవే, మా ఆకలి బాధ చూడవే, మా కడుపు కోత చూడవే, మా అక్క కోత చూడవే, ఆ ఏసీలోన ఉంటిరే, ఆ ఎండలోన ఉంటినే, అయ్యో మురికి బాధ చూడవే, నా వాసన బాధ చూడవే, నాకు ఎలాంటి భద్రత లేదు, నాకు ఎలాంటి రక్షణ లేదు. నువ్వు ప్రజాపాలన అంటివే, ఇది ప్రభుత్వ పాలన అంటివే, మా ఆకలి కేకలు చూడవే, మా కడుపు కోత చూడవే, మేము కళ్ళనైనా చూడవే, ఆ ఎండలోన మేమే ఆక మా బాధ చూడవా. నువ్వు ఏసీలోన ఉంటివా అక్క సీతక్క, నువ్వు అడవి బాట పడితివా, ఆ అడవి బాట విడిసి అక్క సీతక్క, నువ్వు ప్రజాపాలన అంటివా. ఇది ప్రజాపాలన కాదక్క, ఇది దొరల దోపిడి అక్కనే, ఇది దొంగల పాలనాయనే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే గ్రామ పంచాయతీ కార్మికులు అయితే రోడ్డుపై అయితే బైఠాయించడం జరిగింది. ఇది ప్రజా పాలన కాదు, దొంగ పాలన అంటే అయితే వీరైతే ప్రస్తుతం అయితే పాటలు సైతం పాడడం జరిగింది. మాకైతే ఖచ్చితంగా ఈరోజు అయితే వేతనాలు చెల్లించాలి, మల్టీపర్పస్ విధానాన్ని అయితే రద్దు చేయాలి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి, పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసే మాకే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మీరేమో ఏసీలో కూర్చున్నారు, మేమైతే మురికి కుంపడిలో పనులు చేస్తున్నాము, మా బాధలు మీకు పట్టట్లేదా అంటే అయితే వీరు అయితే నాయకులు అయితే సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర కలెక్టరేట్ వద్ద అయితే చూస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.